కడుపు నింపాలి, అదే మాకు సంతృప్తినిస్తుంది అంటూ అందరూ కూడా ఇవాళ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో సంతోషంగా పేదవాడికి అన్నం పెట్టేందుకు ముందుకు వస్తుంటే కూడా ఇవాళ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంటే కనీసం సైలెంట్గా ఉన్నా బాగుండేదేమో, కానీ విమర్శలు చేయడం పట్ల ఎట్లా తీసుకుంటారు ప్రజలు అనేది కనీసం కూడా ఆలోచించట్లేదు ఇవాళ వైసీపీ. అందరికీ నమస్కారం అండి. సార్, అవి విమర్శలు కాదు సార్, వైసీపీ వాళ్ళు చేస్తున్నవి అవి ఆర్తనాదాలు సార్. మహేష్ బాబు గారిది ఒక సినిమా ఉంటుందండి, స్పైడర్ మూవీ. అందులో విలన్ ఉంటాడు. విలన్ ఎప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే అతను నవ్వుతూ ఉంటాడు. వాళ్ళు ఏదో శ్మశానంలో ఉండి ఏదన్నా శవం వస్తే ఇతను ఆనందపడిపోతూ ఉంటాడు అనమాట. ఆ రకమైన శాడిజంని, సైకోతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదు, ఎవరు కూడా అర్ధాకలితో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి, కడుపు నిండా అన్నం తినాలి అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా గొప్ప సార్, చాలా గ్రేట్ సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఇది స్టార్ట్ చేసినా కూడా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆయన ఆపేసి, ఎక్కడ క్రెడిట్ వాళ్ళకు వస్తుందో లేదంటే ప్రజలు ఎక్కడైతే కడుపు నిండా భోజనం చేస్తారో అనే ఒకే ఒక్క కారణం చేత ఆయన దాన్ని ఆ రోజున ఆపేసిన పరిస్థితి. ఈ రోజున అన్నా క్యాంటీన్ వల్ల ఎవరు లాభపడతారంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెత్తందారులు కాదండి లాభపడేది. బయట ఊళ్ళ నుంచి టౌన్లకి చిన్న చిన్న పనుల మీద వచ్చే చిరు వ్యాపారులు, లేదంటే ఒక ఆటో తోలుకునే ఒక కార్మికుడు, లేదంటే ఒక రిక్షా తోలుకునే ఒక కార్మికుడు, లేదంటే వేరే ఊరు నుంచి పక్క ఊరికి పని మీద వెళ్ళి మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చే అరకొర ఆదాయంతో ఒక బన్ను తినాలన్నా కూడా ఈ రోజున 15-20 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక బేకరీకి వెళ్ళి ఒక బన్ను తిని కడుపు నింపుకోవాలి, మంచినీళ్ళు దాకా కడుపు నింపుకోవాలన్నా కూడా 30-40 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో కేవలం 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం పెట్టి వాళ్ళు అర్ధాకలతో ఉండకుండా వాళ్ళని ఈ రోజున ఈ ప్రభుత్వం చూసుకోగలుగుతా ఉందండి. ఈ రోజున నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రోజున మిగతా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా సెప్టెంబర్ ఎండ్ కల్లా కూడా దాదాపు 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి అన్ని మండల కేంద్రాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. తెలుగులో మనకు సామెత ఉంటుందండి, అమ్మ కడుపు చూసి పెడుతుంది అని. ఈ రోజున పేద ప్రజల ఆకలి తీర్చాలని వీళ్ళు ఏదైతే సంకల్పించారో, ఒక తల్లి లాంటి ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల తరపు నుంచి కానీ, ఎందుకు మీరు డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు మీరు ఫండ్స్ అడుగుతా ఉన్నారు, ఎందుకు మీరు విరాళాలు అడుగుతా ఉన్నారంటే, ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం ప్రారంభించినప్పుడు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, గుడికి వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా విరాళాల ద్వారా ఆదాయం గుడికి వచ్చినా రాకపోయినా, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా లేకపోయినా ఒక మంచి పథకాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. ఆ పథకం రేపొద్దున నిధుల కొరతతో ఆగిపోకూడదని చెప్పి ఆ రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ రోజున కొన్ని వందల కోట్ల మంది ఇప్పటి వరకు తిరుమలలో అన్నదానంలో భోజనం చేశారండి. అదేవిధంగా మన అన్నా క్యాంటీన్లు కూడా తీసుకుంటే సార్, గత ప్రభుత్వం దాదాపు 130 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఆపేయటం జరిగింది. రేపొద్దున మన కర్మకాలి మళ్ళీ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటిది వస్తే ఫండ్స్ లేవు, లేకపోతే నిధులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఎక్కడ ఈ పథకం ఆగిపోతుందో, ఆగిపోకూడదు. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఈ పథకం అనేది ఒక గొప్ప పథకం, నిర్విరామంగా దీన్ని కంటిన్యూ చేయాలన్న ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్నారు. రేపొద్దున్న కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ఫండ్ అక్యుములేట్ అయ్యి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజల నుంచి వచ్చే విరాళాల ద్వారా ఏదన్నా ఒక చిన్న పెళ్లి చేసుకుంటే మీరు అందులో కొంత అమౌంట్ అన్నా క్యాంటీన్కి విరాళంగా ఇవ్వండి, లేదంటే మీరు ఏదన్నా శుభకార్యం చేసుకుంటే అందులో కొంత అన్నా క్యాంటీన్కి విరాళంగా ఇస్తే అలా అక్యుములేట్ అయ్యి ఆ ఫండ్ రేపొద్దున ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా కొనసాగే పరిస్థితి ఉంటుంది. గతంలో చూసాను సార్, మనం తమిళనాడు లాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇందాక మీరు చెప్పారు. గతంలో తమిళనాడులో అంత ముందు ప్రభుత్వాలు ఒక అసెంబ్లీని కడితే అంగరంగ వైభవంగా, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని కూల్చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా, దాన్ని ఒక హాస్పిటల్ గా కన్వర్ట్ చేశారు.
హాస్పిటల్ని చేసి ముందు ప్రభుత్వం చేసిన పని వాళ్ళకి నచ్చకపోయినా దాన్ని కూల్చేయకుండా 100 కోట్ల ఎందుకు అన్న క్యాంటీన్లను కూడా కొనసాగిస్తున్నారు కదా ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అవునండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇందాక సూర్యప్రకాష్ గారు కూడా అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్నా చేయొచ్చు కదా అంటే, పోనీ రాజశేఖర రెడ్డి గారి పేరు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎక్కడ వినిపించలేదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపించింది కదా. కనీసం జగనన్న క్యాంటీన్ అని పెట్టుకున్నా దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా సార్. అంటే ఎవరు కూడా అన్నం తినొద్దు, గత ప్రభుత్వాల తాలూకు మంచి ఎక్కడా కనపడకూడదు, కేవలం నా బొమ్మే కనపడాలి, నా ఫోటోనే కనపడాలి. ఆయన పెట్టకపోతే పెట్టకపోయారు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పెడదామని చాలా మంది ఎన్ఆర్ఐల ఫండ్తోని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పెడదామని చాలా నియోజకవర్గాల్లో ప్రయత్నం చేసినా మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చేశారు. సార్ నేను అదే చెప్తున్నాను కదా సార్, కూల్చడేందో అర్థం అవ్వట్లేదు. ఒక సైకో మనస్తత్వం ఎలా ఉంటదంటే సార్, ఇందాడ సినిమా ఎగ్జాంపుల్ చెప్పినట్టు ప్రజలు ఏడుస్తుంటే అతను ఆనందపడతా ఉంటాడు, చనిపోయిన వాళ్ళ దగ్గర